నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం గౌలిగూడలో కెమికల్ బ్లాస్ట్ ఒకరు మృతి ఇద్దరికి గాయాలు తోటి లీడర్లకు తెలియకుండా రచ్చబండ ఎలా పెడతారు ఉమ్మడి మద్దూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ప్రశాంతంగా టెట్ పరీక్షలు గంట ముందే సెంటర్ కు చేరుకున్న విద్యార్థులు దళిత బంధు పథకం కింద 5 లబ్ధిదారులకు జేసీబీ ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ చేత ఇక డీటెయిల్స్ చూసి స్థానిక నాయకులకు తెలియకుండా జనగామ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి రచ్చబండ కార్యక్రమం ఎలా పెడతారని ఉమ్మడి మద్దూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ప్రశ్నించారు. పక్క మండలాల నుంచి కార్యకర్తలను తీసుకొచ్చి ఇక్కడ సమావేశాన్ని ఎందుకు నిర్వహించారని ప్రశ్నించినందుకు తమపైన దాడి చేశారని ఆయన మీడియాకు తెలిపారు. కొమ్మూరిపై దాడి చేసింది తమ కార్యకర్తలు కాదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ రచ్చబండల కార్యక్రమం భాగంగా కూటిగల్ విలేజ్కి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు అతను ఏ పార్టీ తెలియదు కాంగ్రెస్ పార్టీ అని ఓ పేరు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధం లేకుండా మండల పార్టీ ప్రెసిడెంట్కు సంబంధం లేకుండా యూత్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్కు సంబంధం లేకుండా సిద్దిపేట జిల్లాలో ఏకైక జెడ్పీటీసీగా ఉన్న గిరి కొండలరెడ్డి గారికి సంబంధం లేకుండా గౌరవనీయులు పొన్నాల లక్ష్మయ్య గారికి కూడా వారికి సంబంధం లేకుండా మన స్టేటు రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి తెలియకుండా ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లకు ఎవరికి తెలియకుండా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నట్టు ఆయనే ఇప్పటికీ 5-6 పార్టీలు తిరిగిండు. ఆయన పోని పార్టీ లేదు, మొయ్యని జెండా లేదు, పూటకొక్క పార్టీ మా రోజుకొక్క మాట అన్నట్టు ఆయన విధానం ఇట్లున్నది. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ని తిరుగుతున్నావు బిడ్డ, నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్నని నువ్వు ఒక కాన్స్టిట్యున్సీ నీకు ఇన్ఛార్జ్ ఇచ్చిరా, పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చిరా, లేకపోతే పీసీసీ మెంబర్ ఇచ్చిండ్రా, నీకు ఏ అర్హతతో తిరుగుతున్నావు నువ్వు? కాంగ్రెస్ పార్టీలా నీ అర్హత ఏంది? కాంగ్రెస్ పార్టీలా నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అని మండల్ పార్టీ ప్రెసిడెంట్గా మాకు చెప్పి రావాలా. ఏ కార్యక్రమమైన కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తా అంటే ఎవరిని కాదనే పరిస్థితి లేదు, చేయండి. కానీ మండల్ బాడీకి లోకల్ బాడీకి చెప్పి రావాలి అన్నదే మేము అడుగుదామని వెళ్తే మా కార్యకర్తల పైన అకారంగా బయటి మండలాల నుంచి వెళ్ళి అద్దెకి తెచ్చిన గూండాలను, రౌడీలను, తాగుబోతులను తీసుకొచ్చి మా కార్యకర్తలందరిపైన ఘోరంగా కొట్టించినవు. మమ్మల్ని పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్ చేస్తుంటే, మమ్మల్ని ఆపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే మీరు వెనుక నుంచి వచ్చి స్టీల్ రాడు, ఆకీ స్టిక్స్ ఆ సాక్ష్యాలు మొత్తం డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి. బిడా మీరు అనుకుంటారు ఇలా కొట్టినమని మీరు అనుకుంటారు. కొట్టుడు మేము స్టార్ట్ చేస్తే మీరు ఇంట్లో పండుకున్నా కూడా లేపుకొచ్చి మీ ఒక్క అవయం కూడా ఉండకుంటే కొట్టేంత టీము మా దగ్గర ఉన్నది, యూత్ కాంగ్రెస్ టీం. నీ ఎంబడి ఎవడున్నారా? ఈరోజు నీ ఎంబడి ఎవడున్నాడు? కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దూరు మండలి నుంచి వెళ్ళి ఒక్క కార్యకర్త కూడా లేడు. వివిధ పార్టీల నుంచి వచ్చిన దొంగల్ని ఎంబడున్నారు. ఇలా నీది కాంగ్రెస్ పార్టీ అంటున్నావు. కాంగ్రెస్ పార్టీలా నీ మదర్ విలేజ్, నీ సొంత గ్రామమైన నర్సాపల్లిలా సర్పంచ్ని నిల్చుండబెడితే కూడా దక్కించుకునే దిక్కు లేదు. నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్, నేను ఎమ్మెల్యేనని తిరుగుతున్నావా? ఆ క్యాండిడేట్ను, సర్పంచ్ క్యాండిడేట్ను మేము కాపాడాలని, టీఆర్ఎస్ పార్టీకి అపోజిషన్లో ఉండాలని మేము ప్రయత్నం చేస్తే టీఆర్ఎస్ ఎంపీపీకి సర్పంచ్కి సహకరించింది నువ్వు సహకరించి అక్కడ ఏకగ్రీవం చేసినావు, ఇక్కడ ఎంపీపీ ఏకగ్రీవం చేసినావు. నీది నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే బతకానిది. కవాడిగూడ డివిజన్ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో దళిత బంధు పథకం కింద మంజూరైన జేసీబీని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ 5 లబ్ధిదారులకు సంయుక్తంగా అందజేశారు. దళితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కలిసికట్టుగా ఇలా వ్యాపారం చేయాలనుకోవడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ముఠా జయసింహ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలో గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ ముఠా గోపాల్ గారు మరియు స్థానిక పెద్దలు మరియు లబ్ధిదారులతో కలిసి ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో ఒక గ్రూప్ యాక్టివిటీ కింద టాటా హిటాచీ వెహికల్ని ఎన్నుకోవడం జరిగింది.
సో వాళ్ళు టైఅప్ అగ్రిమెంట్ విత్ మున్సిపల్ కాంట్రాక్టర్ వాళ్ళతో చేసుకోవడం జరిగింది. దీని ద్వారా ఈ 5గురికి ఒక నెల మొత్తము 1,80,000కు వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. అంటే సుమారుగా ఒక్కొక్క బెనిఫిషరీకి 35,000 కంటే అధికంగా నెల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ సందర్భంగా ఒకటి నేను చెప్పేది ఏంటంటే లాభంగా ఉండేటువంటి బిజినెస్లు ఎన్నుకోవడము, తర్వాత ఒక సఖ్యతతో ఉన్నటువంటి సభ్యులు కనుక ఈ రకంగా కలిసి చేసుకున్నట్లయితే ఇలాంటి కాంట్రాక్ట్ బేసిస్లో మనము అష్యూర్డ్ ఇన్కమ్ వచ్చేటువంటి కార్యక్రమాలు కూడా మన సిటీకి అనుకూలంగా ఇటు వాటర్ బోర్డు కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ఇలాంటి వాళ్ళతో కూడా అఫీషియల్స్తో మాట్లాడి సో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఆదాయం ఉంటుంది. అదేవిధంగా మెట్రో రైలు వాళ్ళతో కూడా మేము కాంటాక్ట్లో ఉన్నాము. ఇదే కాకుండా రానున్న సుమారు ఈ బడ్జెట్లో పెట్టినట్టుగా ఒక 1,500 మంది కూడా ఎమ్మెల్యే గారు చెప్తున్నట్టుగా ఇవ్వబోతున్నారు. సో వాళ్ళకు కూడా ఇలాంటి ఫ్రాంచైజీ మోడల్స్, కొన్ని ఫ్రాంచైజీ మోడల్స్ ఉన్నాయి. దాంట్లో ఈ లెదర్ బిజినెస్ సంబంధించి గవర్నమెంట్తో టైప్స్ ఉన్నాయి. తర్వాత అపోలో మెడ్ స్కిల్స్ వాళ్ళ దగ్గర నుండి సో ల్యాబ్స్ ఏర్పాటు చేసుకోవడానికి కొన్ని టైప్స్ ఉన్నాయి. ఇంకా ఇవే కాకుండా కొన్ని ఫ్రాంచైజీ మోడల్స్ కూడా మేము చూస్తున్నాము. సో రీసెంట్గా మేము ఈ ఆగ్రో వాళ్ళతోని బ్లిస్ అని అదొక ఫ్రాంచైజీ మోడల్ ఉంది. దాంట్లో ఏంటంటే దానికంటూ మీరు ప్రత్యేకంగా ఒక షాప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లోనే వాళ్ళు ర్యాక్స్ అండ్ ప్యాకింగ్ మెటీరియల్ అంతా కూడా సప్లై చేస్తారు. అట్ ది సేమ్ టైం వాళ్ళు టైం టు టైం సప్లై చేస్తారు. ఆ నుండే మళ్ళీ మనకు బెనిఫిషియరీ ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళు ఆన్లైన్లో చేసుకున్నట్లయితే ఈ వస్తువులు కూడా తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చే విధంగా, అంటే ఆన్లైన్ బిజినెస్ లాగా కూడా సో అష్యూర్డ్ బిజినెస్ వస్తున్నాయి. దాని ద్వారా కూడా వాళ్ళు చెప్పేదాని ప్రకారంగా మినిమం ఒక 40-50 వేల వరకు ఇంటి దగ్గరే ఉండి సో ఎర్న్ చేసేటువంటి కొన్ని ఫ్రాంచైజ్ మోడల్స్ కూడా మేము మాట్లాడుతున్నాము. అంటే నేను ఒకటే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఒకే విధానంలో ఒకే మూస పద్ధతిలో కేవలము మన పక్క వాళ్ళు కారు పెట్టుకున్నారు కదా అని మనం కారు పెట్టుకోవడం అట్లనే కాకుండా సో ఏదైతే బిజినెస్ మనకు ఇన్కమ్ జనరేట్ చేస్తుందో అనేది ఆలోచించి కాకపోతే తెలుసుకొని సో బెనిఫిషరీస్ కనుక పెట్టుకున్నట్లయితే ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు కూడా సో సక్సెస్ఫుల్గా ఈ దళిత బంధు కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోగలుగుతారు. సో ధన్యవాదాలు అందరికీ వచ్చిన. సార్ ఇంకోటి, ఇప్పుడు మొన్న కొద్దిమందికి ఇచ్చారు సార్, రిమైనింగ్ లబ్ధిదారులకు ఇప్పటి వరకు ఇచ్చేసి మిగతా లబ్ధిదారులు కొంతమంది సూపర్ మార్కెట్ పెట్టుకున్నారు, కొంతమంది టెంట్ హౌస్లు పెట్టుకున్నారు, సెంటర్ హౌస్లు పెట్టుకున్నారు, సెంటరింగ్ బిజినెస్లు పెట్టుకున్నారు. మావోయిస్టులలో చేరేందుకు వెళ్తున్న 3 వ్యక్తులతో పాటు మరో 3 సానుభూతి పరులను పట్టుకున్నామని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ తెలిపారు. బెజ్జూరు మండలంలోని కృష్ణపల్లి వద్ద వీరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరి వద్ద 53 డిటోనేటర్లు, 27 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా మావోయిస్టులలో చేరడానికి ప్రయత్నిస్తే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఈరోజు అనగా తేదీ 12 జూన్ నెల 2022 రోజున ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఆకస్మిక తనిఖీలు వాహనాల తనిఖీ చేస్తూ ఉండగా సిఐ కౌతాల అండ్ ఎస్ఐ బెజ్జూరు వెంకటేష్ మరియు మా పోలీస్ టీం అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ 4:30కి వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నాం. ఆ సమయంలో మాకు కృష్ణపల్లి గ్రామ శివారులోని ఒక బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి దగ్గర మాకు ఒక 2 మోటార్ సైకిల్ మీద అనుమానాస్పదంగా ముగ్గురు అంటే ఒక్కొక్క వెహికల్ మీద ముగ్గురు 6 వ్యక్తులు కనిపించినారు. వారు మా పోలీస్ పార్టీని చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా వారిని వెంటబడి పట్టుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి మేము వాళ్ళని తనిఖీ చేయగా వారి దగ్గర నుంచి మాకు 53 డిటోనేటర్లు, 27 జిలెటిన్ స్టిక్స్ దొరికినాయి. వారిని విచారించగా వాళ్ళు ఏం చెప్పినారంటే వాళ్ళు ఒక మొత్తం 6, అందులో 3 మావోయిస్ట్ పార్టీలో, నిషేధిత మావోయిస్ట్ పార్టీలో చేరడం కోసం వాళ్ళు 3 వెళ్తూ ఉన్నారు. వాళ్ళని తీసుకొని ఇంకొక 3 వాళ్ళని చేర్పించడం కోసం పోతూ ఉన్నారు. ఇందులో ముఖ్యమైన వ్యక్తి మాడే హనుమంతు అనబడే వ్యక్తి. ఇతని నివాసం మురళీగూడ. ఇతను దాదాపుగా ఒక 20-30 సంవత్సరాలుగా మావోయిస్టులతో సంబంధాలు కొనసాగిస్తూ ఇతను 89లో కరువు దాడిలో కూడా పాల్గొన్న వ్యక్తి. ఇతని మీద కేసులు కూడా ఉన్నాయి. సో అప్పటి నుంచి కూడా వాళ్ళతో సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే ఇటీవల కాలంలో ఒక జనవరి నెలలో నన్ను ఒక పార్టీ వచ్చి కలిసిపోయింది అని చెప్పినాడు. తర్వాత మళ్ళీ ఇతను కూడా గోదావరి నది దాటి అతను చిన్నవాటర్ దగ్గర ఉన్నటువంటి ఒక గుట్ట మీదకి వెళ్ళి ఒక పార్టీని కలిసినాడు. ఆ పార్టీ ఎవరున్నాడుగా భాస్కర్ అలియాస్ ఆడేలు, వర్గీస్, ఇంకొద్దిమంది ఉన్నారు అక్కడ అని చెప్పడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఇతనికి ఏం చెప్పినారంటే, నువ్వు యువతలో కానీ లేదంటే 40 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో ఎవరైనా కానీ ఆర్థిక సమస్యలు ఉన్నా, లేదంటే కుటుంబ సమస్యలు ఉన్నా, లేదంటే భూమి సమస్యలు ఉన్నా, ఎవరైనా అసంతృప్తి ఉన్న వాళ్ళని వెతికి నువ్వు మావోయిస్ట్ పార్టీలో చేర్పించు అని దీనికి చెప్పడం జరిగింది.
దాని మీద ఇతను వచ్చి వీళ్ళ చుట్టాలైనటువంటి నారాయణ అండ్ భగవాన్ వీళ్ళిద్దరికీ చెప్పగా వీళ్ళు ఈ నారాయణ భగవాను ప్లస్ ఈ హనుమంతు కలిసి ఈ ముగ్గురిని ఎవరైతే ముగ్గురు వ్యక్తులు ఎవరెవరంటే వాళ్ళ పేర్లు ఏకనాథు, చక్రపాణి, శాంతారాం, వీళ్ళందరూ కూడా గుండాయిపేట విలేజ్ ఆఫ్ కౌతాల మండల్. వీళ్ళ ముగ్గురు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీళ్ళలో ఏకనాథ్కి కొద్దిగా ల్యాండ్ ప్రాబ్లం ఉంది, అదేవిధంగా చక్రపాణికి కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఈ శాంతారాంకి ఆర్థిక సమస్యలు, అదేవిధంగా ల్యాండ్ ప్రాబ్లం కూడా ఉంది. సో వీళ్ళని ఐడెంటిఫై చేసుకొని వీళ్ళని వాళ్ళు బాగా కౌన్సిలింగ్ చేసి వీళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి మావోయిస్ట్ పార్టీలో చేరడం కోసం మానసికంగా సిద్ధం చేసినారు. సో వీళ్ళందరూ కలిసి ఇవాళ ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి బెజ్జూరులో కలిసి వికారాబాద్ జిల్లా పరిగి మండలం మిట్టకూడూరులో ఏర్పాటు చేసిన పల్లె ప్రగతిలో భాగంగా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి వైకుంఠ ధామాన్ని ప్రారంభించి గ్రామంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పరిగి ఎంపీపీ అరవిందరావు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పల్లె ప్రగతి భాగంగా మిట్టకూడు గ్రామం యందు వైకుంఠ ధామం కానీ ఇవన్నీ కూడా ప్రారంభోత్సవంతో పాటు హరితహారం పెద్ద ఎత్తున గ్రామంలో మరి సీసీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా లేవు. మరి ఇవాళ పల్లె ప్రగతి అనే కార్యక్రమం పెట్టిన తర్వాత ప్రభుత్వం నుంచి నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చి ఇలా గ్రామాల రూపురేఖలే మార్చిన గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఇవాళ గతంలో చూస్తే ఏ గ్రామంలో మనం కాలు పెట్టినా మనకు చెత్త కుప్పలు, పెంట కుప్పలే దర్శనమిచ్చేది. వానకాలం వచ్చిందంటే సగం మంది కూడా రోగాన బారిన పడుతుంది. దానికి కారణం పరిశుభ్రంగా ఉండకపోవడం. మరి ఇవాళ ఈ పల్లె ప్రగతి ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కార్యక్రమం తీసుకొని మరి వైకుంఠ ధామాలు కానీ, పల్లె ప్రకృతి వనం కానీ, సెగ్రిగేషన్ షెడ్ కానీ, మరి ఈసారి కూడా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఒకటి క్రీడా ప్రాంగణం ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో నుంచి 21 గుంటల నుంచి 1 ఎకరా భూమి తీసుకొని మరి మొన్ననే ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రతి మండలంలో 2 గ్రామాలను ఎంపిక చేసుకొని కూడా క్రీడా కాంపనాలు పూర్తి చేసుకున్నాం. ఈ పల్లె ప్రగతి అయ్యే లోపల మరి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మరి క్రీడా ప్రాంగణాలు కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది, అధికారులందరూ కూడా పనిచేస్తున్నారు. దీని ద్వారా గ్రామంలో ఉన్నటువంటి యువత చదువుతో పాటు మరి ఆట కూడా ముఖ్యం కాబట్టి గతంలో క్రీడా ప్రాంగణాలు అనేటివి నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో ఉంటుంది. మరి ఇలా ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం. దాన్ని తప్పకుండా నెరవేర్చి ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణంతో. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్కి వెళ్లే రహదారి పక్కన గతంలో వేల రూపాయలతో వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు బిగించారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో అవి పనిచేయడం లేదు. కమాన్పూర్ బస్టాండ్ దారిలో గోదావరి కని వెళ్లే రూటులో స్తంభాలకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఇలా కిందికి వేలాడుతున్నా పోలీసులు మాత్రం చూసి చూడనట్లుగా ఉంటున్నారు. హైదరాబాద్ పరిధిలోని గౌలిగూడలో కెమికల్ బ్లాస్ట్ జరిగింది. ఈ పేలుడులో ఒకరు మృతి చెందగా 2కి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీం సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మ్యాన్ హోల్లో కెమికల్ వేసి నీళ్లు పోస్తుండగా ఒక్కసారిగా అందులో బ్లాస్ట్ అయినట్లు పోలీసులు గుర్తించారు. వాటర్తో కెమికల్ రియాక్ట్ అవ్వడం వల్లే పేలుడు సంభవించిందని తెలిపారు. పేలుడులో భరత్ బాతోడ్ అనే వ్యక్తి మరణించగా అతని తండ్రి వేణుగోపాల్ బాతోడ్ పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. రెగ్యులర్ దగ్గర మెయిన్ కోఆపరేట్ చేస్తున్నాను.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ముగ్గు వెంకటాపురంలోని పురాతన మహాలింగం కుంట ప్రాంతంలో గుప్త నిధుల తవ్వకాలు జరిపినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 60 ఏళ్ల క్రితం ఆ ప్రాంతంలో మహాలింగపురం అనే గ్రామం ఉండేదని, కుంటకు ఆనుకొని ఉన్న పొలాల్లో పురాతన శివాలయం ఉండేదని స్థానికులు అంటున్నారు. ఆ ప్రాంతంలో 4 రోజుల క్రితం గుప్త నిధుల తవ్వినట్లు పుకార్లు వేస్తున్నాయి. దీంతో ఆ గ్రామంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతోంది. దీనికి మేరు దాల్చడానికి ఎంఆర్ ఆఫీసర్లు ఒప్పుకోవట్లా. బీజేపీ నాయకురాలు నుపూర్ శర్మ మొహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్ష్ మహల్లో ముస్లిం మత పెద్దలు నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ونبيا عليه رسالة عليه رسالة عليه رسالة మేడ్చల్ జిల్లా మౌలాలి ఐకాన్ డిజిటల్ ఎగ్జామ్ సెంటర్లో టెట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు గంట ముందే సెంటర్కు చేరుకున్నారు. ఎగ్జామ్ రాయడానికి వచ్చిన విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఏపీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ విశ్వరూప్, రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ వేర్వేరుగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గౌలిగూడలో కెమికల్ బ్లాస్ట్,
గాయాలు. తోటి లీడర్లకు తెలియకుండా రచ్చబండ ఎలా పెడతారు? ఉమ్మడి మద్దూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్. ప్రశాంతంగా టెట్ పరీక్షలు, గంట ముందే సెంటర్ కు చేరుకున్న విద్యార్థులు. దళిత బంధు పథకం కింద 5 లబ్ధిదారులకు జేసీబీ. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ చేత. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నమస్కారం.